तेलंगाना के जिले संगारेड्डी के जिनाराम गांव में एक जेरे तामीर मंदिर की मूर्ति को नुकसान पहुंचाने के मामले में पुलिस की तहकीकात मुकम्मल हो चुकी है। इंस्पेक्टर जनरल पुलिस मल्टी जोन 2 सत्यनारायणा ने इंकशाफ किया कि मूर्ति को दीनी मदारिस के तुलबा ने नुकसान नहीं पहुंचाया, बल्कि चंद बंदर इसके लिए जिम्मेदार हैं। इस वाक़े से मुतालिक सीसीटीवी फुटेज भी जारी किया गया है। उन्होंने प्रेस मीट से खिताब करते हुए कहा कि मजहबी मुनाफरत को फरोग देने वाले तबसरों या सोशल मीडिया पर अफवाहें पोस्ट करने वालों के खिलाफ कार्रवाई की जाएगी। आईजी ने बताया कि तहकीकात से मालूम हुआ है कि 19 अप्रैल 2025 को शाम 5:24 पर चंद बंदरों ने मूर्ति को धक्का देकर नीचे गिरा दिया, जिससे मूर्ति टूट गई। ताहम 22 अप्रैल को शाम के वक्त जब मदरसे के तुलबा खेल कूद के बाद मंदिर के करीब से गुजर रहे थे तो चंद मुकामी अफराद ने उनसे सवालात किए और मूर्ति के टूटने का मंजर देखकर बगैर किसी तस्दीक के तुलबा पर इल्जाम आयद किया। इस गलत फहमी के बाद चंद अफराद ने मदरसे पर हमला करते हुए जायदाद को नुकसान पहुंचाया। उन्होंने कहा कि बगैर तहकीक के अफवाहें फैलाना और अवाम को भड़काने वाले बयानात देना नाकाबिले बर्दाश्त है। ऐसे अनासिर के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। आईजी सत्यनारायण ने जिले संगारेड्डी के अवाम से ख्वाहिश की कि वो फिरका वाराना हमांगी को बरकरार रखें, किसी भी वाक़े की इत्तला फौरी तौर पर करीबी पुलिस स्टेशन में दें और कानून को हाथ में लेने से गुरेज करें। అదొక యాంగిల్, అది అసలు రెండే యాంగిల్ అసలు క్రియేట్ చేసినాడు. మేము చూసామనేది ఒకరు, వాళ్ళు ఒప్పుకున్నది వాస్తవం కాదు. సో సీసీ కెమెరా ఉంది కాబట్టి జరిగింది. ఒకవేళ సీసీ కెమెరా లేకపోతే అది ఉన్న రాత్రి ఏదన్నా ఈ యొక్క దీంట్లోనే ఇంకో ఎక్కువ మంది వచ్చి ఆ చిన్నపిల్లల్ని ఎవరన్నా ఏదన్నా చేస్తే, పోలీసులు ప్రొటెక్షన్ చేయకపోతే ఏదన్నా జరిగితే అది ఆ పరిస్థితి మన చేయి దాటేది. కొద్దిగా అది వేరే చోటకి స్ప్రెడ్ అవటం ఎందుకు కూడా చిన్న ఇన్సిడెంట్లే పెద్ద ఇన్సిడెంట్లుగా మారుతాయి. సో ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో ఇన్ని పండుగలు ఒకసారి ప్యారలల్గా వస్తూ ఉంటాయి. బక్రీదు, రంజాన్, దసరా, వినాయక చవితి, హనుమాన్ జయంతి. సో వచ్చినప్పుడు కూడా పోలీసులు ఎంతో జాగ్రత్తగా రూట్స్, మ్యాప్స్, పెద్దలతో అందరూ ఎల్డర్స్తో, రిలీజియస్ హెడ్స్తో మీటింగ్లు పెట్టుకుని చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రికాషన్ మెజర్స్ తీసుకుని చేస్తారు. ఎక్కడ కూడా మత ఘర్షణలు కానీ ఎక్కడ ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఇవ్వలేదు. సో రాత్రి ఆ యొక్క తీరు చూసి ఒక రకంగా పోలీసులకు కంగారు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. చిన్నపిల్లలు పక్కన వేరే స్టేట్ వాళ్ళు, నార్థన్ స్టేట్, యూపీ, బీహార్ చిన్నపిల్లలు వాళ్ళు. సో ఒకవేళ వాళ్ళే చూశారు, మేము చూసాం, వీడియో కూడా ఉంది, అది కూడా ఉందంటే, సీసీ కెమెరా ఉందంటే దాన్ని దర్యాప్తు చేసాం. ఒకవేళ నిజంగా అటువంటి చేసినా మనం చట్ట ప్రకారం తీసుకునేవాళ్ళం, చర్యలు తీసుకునేవాళ్ళం. వాళ్ళే ఆ పని చేసి ఉండి ధ్వంసం చేస్తే డెఫినెట్గా అతనే కాదు, మైనర్స్గా హెడ్స్గా ఉన్న వాళ్ళు ఎందుకు అట్లా పిల్లల్ని వదిలేరు, వాళ్ళు డిసిప్లిన్గా ఉండాలి కదా దేవాలయాలు, అట్లని మేము అన్నీ కూడా కూలంకషంగా చేసాం. బట్ వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది కావాలని దాన్ని మ్యాగ్నిఫై చేసి ఇట్లా చేయటం అనేది చాలా తప్పది. ఇటువంటి సంఘటనల్ని పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు. సో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటాం. అందరిని కూడా ఎవరైతే దీనికి బాధ్యులు, ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిన వాళ్ళు, అందరూ కాదు, కొంతమంది కావాలని భక్తిభావంతో అందరూ వస్తారు ఏం జరిగిందని గుంపుగా. సో వాళ్ళని ఎవరైతే కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారో వాళ్ళపై మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటి సంఘటనలు రిపీట్ కాకుండా అన్ని ప్రికాషనరీ మెజర్స్ చేసుకుంటే, ఎక్కడైతే దేవాలయాలు, మస్జిదులు, దర్గాలు, చర్చిలు, సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కంపల్సరీగా సీసీ కెమెరాలు 100% ఉండేటట్లు కమ్యూనిటీ ద్వారా మేము వాటిని ఎన్ష్యూర్ చేసుకోవడం జరుగుతుంది. రౌండ్ ది క్లాక్ విత్ 1 month బ్యాకప్. సో ఓవరాల్గా సంగారెడ్డి పోలీసులు, వికారాబాద్ ఎస్పీ గారు రాత్రంతా ఇక్కడే ఉండి చెక్ పోస్టులు పెట్టి ఈ యొక్క ఇష్యూని పెద్దలు ఎవరైతే ఇరుపక్షాల పెద్దల అందరితో మాట్లాడి దాన్ని లోకలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసుల్లో 2 టీంలు పనిచేస్తున్నాయి. దర్యాప్తు చేసి వీళ్ళపై ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.